హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. ఈరోజు రెసిపీ క్యారమెల్ పాప్కార్న్ అండి. మల్టీప్లెక్స్లో చాలా ఎక్కువ కాస్ట్ ఉండే ఈ క్యారమెల్ పాప్కార్న్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక కప్తో పాప్కార్న్ సీడ్స్ వేసుకోండి. ఆ పాప్కార్న్ సీడ్స్ ఆయిల్లో బాగా పట్టేలాగా ఒక 1 మినిట్ వరకు బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత లిడ్ పెట్టి వదిలేసేయండి. అట్లా హై ఫ్లేమ్లో పెడితే మనకు 2 మినిట్స్లో పాప్కార్న్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, స్టార్ట్ అయింది పాప్కార్న్ రెడీ అవ్వడం. ఇట్లా పాప్కార్న్ అయిపోగానే లిడ్ తీసేసేయండి, గ్యాస్ ఆఫ్ చేసేసి. ఇది పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. క్యారమెల్ కోసం లోతుగా వెడల్పున్న ఒక ప్యాన్లో మనం 1 కప్తో కార్న్ సీడ్స్ తీసుకున్నాం కదా, అదే కప్తో 2 కప్పులు పంచదార వేసుకోండి. మొత్తం ఆ ప్యాన్కి బాగా స్ప్రెడ్ చేయండి, కలపద్దు. అట్లా స్ప్రెడ్ చేసి అట్లా వదిలేసేయండి. మన క్యారమెల్ స్టార్ట్ అయింది రెడీ అవ్వడం. ఇట్లా బాగా కొద్దిగా స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు కలపండి. పంచదార అంతా బాగా కరుగుతుంది. ఇది బాగా మెల్ట్ అయిపోతే మన క్యారమెల్ రెడీ అవుతుంది అన్నమాట. చూడండి, మొత్తం కంప్లీట్గా షుగర్ అనేది మనకి మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా బటర్ వేసుకోండి. బటర్ బాగా కరిగిన తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్వాలేదు. మనకి బేకింగ్ సోడా వేయగానే గ్యాస్ ఆఫ్ చేసేయండి. మొత్తం ఇట్లా డబల్ అవుతుంది అనమాట క్యారమెల్ మొత్తం. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాప్కార్న్ వేసుకొని కలుపుకోండి. ఈ క్యారమెల్ పాప్కార్న్ చేసుకునేటప్పుడు మనకు కొద్దిగా వెడల్పు గుండె తీసుకోవాలండి. లోతుగా ఉండి వెడల్పు గుండె తీసుకుంటే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, మొత్తం బాగా కలుపుకోండి. ఇట్లా బాగా కలుపుకున్న పాప్కార్న్ని ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకోండి. అది బాగా చల్లారిన తర్వాత దాన్ని బ్రేక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ బయట కాస్ట్ పెట్టుకునే ఈ క్యారమెల్ పాప్కార్న్ని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.